కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు దేవాదాయాల పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే ఆవబిలంలో చూడండి పరిస్థితి, ఎక్కడ చూసినా దోపిడీ. ఈరోజు లడ్డూ కాడ నుండి ఎత్తుకుంటే ఆఖరికి తలలీలాలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన ఆవబిలంలో ప్రతి ఒక్క దానికి అవినీతే. ఈరోజు షాప్ పెట్టుకోవాలన్నా టెండర్లు జరిగినా కూడా ప్రతి ఒక్కటి అవినీతే. మనం చూస్తున్నాం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఓని కించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు? ఏమైపోయినాడు? ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు కాపాడుతానన్నాడు. ఈ రోజు అల్లగడ్డలో జరిగే అవినీతి, ఆవబిలంలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా? తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఈ రోజు చేసే దోపిడీ ఎంత దరిద్రంగా తయారైంది. మాటకు ముందు సనాతన ధర్మం అంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అనలేను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు 10వ ర్యాంక్ ఇచ్చావంటే నువ్వు సిగ్గుపడాలి. మాటలు తప్ప నువ్వు ఏదైనా చేతుల్లో చేసినావా? గుళ్ళని రక్షిస్తా అన్నావు, తిరుమలలో లడ్డు గురించి మాట్లాడినావు, మళ్ళీ మాయం. ఏదైనా కూడా ఒక్క గుడికి కూడా నీ వల్ల భద్రత లేదు. మేము కోరేది ఒకటే, ఒక్కసారి రా. ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీ కూటమి నాయకులు చూడు వచ్చి. చంద్రబాబు నాయుడు కంటే పట్టదు. నువ్వు డిప్యూటీ సీఎం గారు రా, ఏదో సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నావు కదా, వచ్చి కాపాడిడా. ప్రతి దాంట్లో ఈరోజు దేవుడి ప్రతిష్టను ఎంత దిగజారుస్తున్నారు మీ నాయకులు. మేము కోరేది ఒకటే, దేవాలయాల్లోకి రాజకీయాలు తీసుకురావద్దండి.